సరే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. రే రే ఇందాక అది ఉందని తక్కువ చెప్పా. సరోజ కావాలంటే 10,000 ఇవ్వాలి. 10,000? ఒకవేళ అది అడిగితే 5,000 ఇచ్చాననే చెప్పాలి. అర్థమైందా? దానికి గాని ఒకవేళ తెలిస్తే నువ్వు వేస్తే కొంపకొచ్చావని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తా. అమ్మో వద్దా ఆంటీ, మా నాన్న చంపేస్తాడు కదా. అయితే నేను చెప్పిన మాట నీ బుర్రలో గట్టిగా ఉంటదిలే. వెళ్ళి మిగతా 9,000 పనిలో ఉండిపో. సరే ఆంటీ. అమ్మో ఊపుకుంటూ వచ్చేస్తారు నీ బనా కొడుకు. రే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, అప్పుడే లోపలికి దూరావేంటి? అంటే కానిస్టేబుల్ వచ్చారంట కదా, అందుకే లోపల దూరమన్నారు. ఈ పోలీసులు ఒకళ్ళు ప్రశాంతంగా బిజినెస్ కూడా చేసుకోనివ్వరు. సర్లే ఇలానే కానిద్దామా లేక రెడీ అవ్వాలా? రెడీ అవ్వండి, కావాలంటే నేను వెనక్కి తిరుగుతాను. వెనక్కి తిరగడం ఎందుకు? ఒక 1000 కొట్టు, నేను రెడీ అయ్యేదంతా నీకు ఒక షో వేస్తా. ఉన్న డబ్బులన్నీ ఆవిడకే ఇచ్చానండి, నా దగ్గర 500 ఉన్నాయండి. సర్లే అదృష్టవంతుడివి, ఈ 500తోనే కానిచ్చేద్దాం. ఏంటి బయటికి వచ్చావు? కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఒసే, వాడి నోట్లో ముక్కు పెట్టి మరీ చూశాను. ఫ్రెష్ గానే ఉన్నాడుగా. వాడు తోస్తే పల్లా తీసేస్తే పడ్డాడు. అవునా? ఎలాంటి మొగాడైనా ఆడదానికి పడిపోవాల్సిందే అంటే ఇదేనేమో. సరోజా, కుర్రాడు లేతగా క్యూట్ గా ఉన్నాడు కదా. ఏ పెళ్లి చేసుకుంటావా ఇంటి కొంప తీసి? పెళ్లి పెటాకులు మనలాంటి వాళ్ళ డిక్షనరీలోనే ఉండవులే. ఒసేయ్, మనం డబ్బు కోసం చేస్తున్నాం ఈ పాడు పని. మొగుడు బోరు కొట్టాడని ఎవడితో పడితే వాడితో పక్కలెక్కే ప్రతివర్తలు బయట చాలానే ఉన్నాయి. కరెక్ట్ గానే చెప్పావే సరోజా. అవును, ఎవరు కానిస్టేబుల్ వచ్చారంట? ఇంకా దేనికొత్తారు? చిల్లర కోసం వచ్చాడు. వీళ్ళు బాగుపడరే. సర్లే. ఒసేయ్, కుర్రోడు లేతగా ఉన్నాడు, జాగ్రత్త. ఏంటో అలా పడిపోయా? ఫస్ట్ టైం అండి అలా ఒక ఆడదాన్ని చూడడం. అవునా, ఇంతవరకు ఎవరిని చూడలేదా? అంటే డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఫ్రెష్ పుంజు అన్నమాట. అంటే ఒకరి దగ్గర ట్రై చేశాను, ఆమె బట్టలన్నీ తీసేసి దా దెబ్బ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటావే. కరెక్ట్ గానే చెప్పారు. వాళ్ళంతా అన్ప్రొఫెషనల్లే, నేను అలా కాదు, ప్రొఫెషనల్. మీ గురించి తెలిసే ఇక్కడికి వచ్చానండి. ఆహా, మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు సుఖపడే బయటికి వెళ్తారని గట్టిగా టాకు. ఈ రంకు సుఖం కోసం బాగానే రీసెర్చ్ చేసావు. అవునండి, మీ దగ్గర బాగా ప్రాక్టీస్ అయ్యి అయ్యి ప్రయోజకుడు అయ్యాకే పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యానండి. ఓహో, మంచి ఆలోచనే. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావేంటి నా దగ్గర?